హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటివరకు ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పటి నుండో గార్డెన్ వీడియో చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్, కానీ అస్సలు వీలవ్వట్లేదు. లాస్ట్కి ఈరోజు కుదిరింది ఫ్రెండ్స్. నేనైతే పింక్ కలర్ ఫ్లవర్తో స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇందులో నాకైతే చాలా వరకు పేర్లు తెలియదు ఫ్రెండ్స్. మీరే మీరే చెప్పాలి. ఆ ఫ్లవర్ని చూసి దాని పేరేంటో మీరే కామెంట్ చేయాలి ఫ్రెండ్స్. ఇదైతే ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ పక్క పక్కనే ఉన్నాయి ఫ్రెండ్స్. సేమ్ ఫ్లవర్స్, జస్ట్ కలర్ డిఫరెన్స్ అనమాట. వీటి పేరేంటో తెలియదు కానీ చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకే మీకు చూపిస్తున్నా. ఇదైతే పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది. దీని పేరు కూడా తెలీదు, బట్ చాలా బాగుంది చూడడానికి అయితే. ఇవన్నీ నార్మల్గా లీవ్స్తే అంతే ఫ్రెండ్స్, అవేం ఫ్లవర్స్ పూయవు, జస్ట్ షోకి అలా పెట్టారు. ఇదైతే వైట్ కలర్ లైక్ మల్లెపూ లాగా ఉంది, కానీ దాన్ని ఏమంటారో తెలియదు, కానీ మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, బాగుంటుంది చూడండి. మీకు చూపిస్తున్నా. ఇదైతే చిన్న మందార చెట్టు, ఒకటే పువ్వు పూసింది. ఇవైతే వైట్ కలర్ ఫ్లవర్స్, ఇప్పుడైతే చాలా ఇళ్ళలో ఉంటున్నాయి వీటి నేమ్ ఏంటో తెలియదు ఫ్రెండ్స్, కాకపోతే చాలా బాగుంటాయి చూడడానికి. ఇవైతే హైబిస్కస్, ప్రతి ఒక్కరికి తెలిసిందే, కాకపోతే మా ఇంటి దగ్గర వైట్ కలర్ ఉంది. నేమ్స్ కూడా తెలియదా అనుకోకండి ఫ్రెండ్స్, నాకు కొన్ని మాత్రమే తెలుసు. తెలిసినవి మీకు చెప్తున్నా, మీకు తెలిసినవి నాకు చెప్పండి కామెంట్ చేసి, ఓకేనా. ఇదైతే మా హైబిస్కస్ చెట్టు ఫ్రెండ్స్. ఇది అండ్ పింక్ రెండు ఉన్నాయి మా ఇంటి దగ్గర. అన్ని పింక్ అండ్ వైట్ కాంబినేషన్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ. ఇదైతే పేరు తెలీదు, కాకపోతే ఎయిర్ ప్యూరిఫైయర్ అని మాత్రం తెలుసు. మంచి ఫ్రెష్ ఎయిర్ని మనకి ఇస్తుందని తెలుసు, అంతే ఫ్రెండ్స్. ఇది కనకాంబరం, మనందరికీ తెలిసిందే, కాకపోతే ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఉంది, రెడ్ కలర్లో కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాం ముందు వీడియోలో. ఇదైతే ప్రజెంట్ ఆరెంజ్ కలర్. ఇది మల్లె చెట్టు, చిన్న మల్లె చెట్టు. మనకి సమ్మర్ అనగానే గుర్తొచ్చేది ఫస్ట్ మల్లె చెట్టే ఫ్రెండ్స్, ఒకే ఒక మొగ్గ పూసింది. ఇది రోజ్ చెట్టు, చిన్న చెట్టు, కాకపోతే 4-5 రోజెస్ పూస్తాయి ఫ్రెండ్స్. చిన్నగా పూస్తున్నాయి, ఎందుకో ఇవి ఏమైందో తెలీదు. ఇంతకుముందే వాటర్ పట్టాం ఫ్రెండ్స్, వాటర్ ఉంది, ఇలా ఉంది ఏంటి అనుకోకండి, ఓకేనా. ఇదైతే ఎల్లో అండ్ మామిడి చెట్టు, ఎల్లో ఫ్లవర్ అండ్ మామిడి చెట్టు రెండు కలిసే ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు తీయడం చాలా ఇబ్బంది అయింది, సైడ్ నుండి తీసా, మీకు చూపించాలి కదా అనేసి, ఓకేనా. ఒక ఫ్లవర్ని చూపిస్తే చూడండి ఫ్రెండ్స్, దీని పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, మ్యాంగో చెట్టు మొత్తం మ్యాంగో లీవ్సే ఉన్నాయి. దీని పేరు తెలుసా ఫ్రెండ్స్? ఇదైతే వాటర్ యాపిల్. అసలు ఫుల్గా కాసింది ఫ్రెండ్స్. ఇదైతే ఫుల్ కోతులు, దీనికోసం అయితే కోతులు కొట్టుకుంటున్నాయి ఈ ఫ్రూట్స్ కోసం. కాసి ఒకటే కొమ్మకి ఫుల్గా కాసి మొత్తం కింద పడిపోయింది ఫ్రెండ్స్. అసలు దాన్ని తీద్దామంటేనే భయం అవుతుంది, అంత విరిగిపోతుందేమో కొమ్మ అన్నంతగా కాసింది. వీటి కోసం ఇంకా కోతులు ఫైటింగ్, గుత్తులుగా కాస్తాయి. ఈ ఫ్రూట్ ఇప్పుడు సమ్మర్లో బాగా కాస్తాయి ఫ్రెండ్స్, హెల్దీ కూడా, 90% వరకు వాటరే ఉంటాయి. ఇదైతే మనీ ప్లాంట్, మీ అందరికీ తెలిసిందే, ఇంట్లో పెట్టుకుంటే మంచిదని అంటారు. మంచిది అవునో కాదో ఎవరికి తెలీదు, కాకపోతే మంచిదని పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇదైతే ఇంతకుముందు చెప్పాగా ఫ్రెండ్స్, రెడ్ కనకాంబరం అనేసి, ఇది ఇక్కడ ఉంది. ఉన్నదే చిన్న చెట్టు ఫ్రెండ్స్, దానికి ఆకులు పువ్వులు వచ్చేసాయి. ఇదైతే ఓన్లీ లీవ్సే ఫ్రెండ్స్, 3 ఉన్నాయి ఇలాంటివి మా ఇంటి దగ్గర చెట్లు, చూడడానికి చాలా బాగుంటాయి. ఇది దొండ చెట్టు, ఆకు మొత్తం చెట్టుకి వచ్చేసింది ఫ్రెండ్స్, అసలు ఫ్లవర్సే పుయ్యనియట్లే, మొత్తం ఆకే ఉంది దొండ చెట్టుది. ఇది ప్రొమోగ్రానేట్ చెట్టు, బాగుందా, వర్షంకి మొత్తం ఇలా పడిపోయింది ఫ్రెండ్స్. జామ చెట్టు ఫ్రెండ్స్, అసలు కాయలు మొత్తం కోతులే తినేస్తున్నాయి ఫ్రెండ్స్, అసలు ఒక్క కాయ కూడా ఉండనివ్వట్లే. ఆకులు మాత్రం ఆకుంచుతున్నాయి, కాయలు మాత్రం అవి తింటున్నాయి ఫ్రెండ్స్. ఇగో ఈ చిన్న పిందెలు మాత్రమే మాకుంచుతున్నాయి, అవి మేము తినలేము, కోతులు తినలేము. ఇదైతే డ్రాగన్ ఫ్రూట్, అంటే ఫ్రూట్ కాదు చెట్టు, అది డ్రాగన్ చెట్టు ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి. అన్ని ముళ్ళులే ఫ్రెండ్స్, మీకోసం వీడియో తీస్తుంటే కుచ్చుకుంటున్నాయి. ఇంకా కాయ ఎప్పుడు కాస్తా అని చూస్తున్నా ఫ్రెండ్స్, ఫస్ట్ కాయగానే మీకే చూపిస్తా. ఎలా ఉంది ఫ్రెండ్స్,
దానికి సపోర్ట్గా ఒకటి కట్టే నాటాం ఫ్రెండ్స్, అది కూడా మొత్తం ఖరాబ్ అవుతుంది. ఇదైతే మారటి చెట్టు ఫ్రెండ్స్, నిన్న ఫుల్ వర్షం వచ్చిందనమాట. వర్షంకి గాలికి ఆకులన్నీ చెరిగిపోయినాయి. ఇదైతే గోరింటాకు చెట్టు, అందరికీ తెలిసిందే. నిన్ననే దింపా ఫ్రెండ్స్, అందుకే అలా అయిపోయింది. చిన్న అరటి చెట్టు బుల్లిది, దీని పేరు నాకు తెలియదు ఫ్రెండ్స్, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది లెమన్ చెట్టు, అందరికీ తెలిసిందే. ఇంకొంచెం పెద్దగా మాకు ఫుల్ లెమన్స్ ఇస్తుంది. ప్రజెంట్ అయితే ఇంతలో ఉంది. ఇదైతే కరివేపాకు చెట్టు ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా పెంచుతున్నాం. ఇలా వన్ లీవ్ వస్తుంది, ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. చూడడానికి అయితే ఈ చెట్టు పేరు కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదైతే పుదీనా, అందరికీ తెలిసిందే. చిన్న చెట్టు పెడితే అది పోతూనే ఉంది ఫ్రెండ్స్, పెద్దగా అవుతూనే ఉంది. ఇట్లా చాలా వెడల్పు అవుతుంది అది. ఫస్ట్ చూపించిన పింక్, అది చాలా వరకు పింక్ ఫ్లవర్సే ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే. ఇది వైట్ కలర్, ఓన్లీ లీవ్స్, నో ఫ్లవర్స్, కానీ నాకు పేరు తెలియదు. ఇది ఎల్లో అండ్ మ్యాంగో చెట్టు, ఒకే ఒక మ్యాంగో కాసింది ఫ్రెండ్స్ మా చెట్టు. చూడండి, అది కూడా కిందికి వచ్చింది, కోతులు తీసుకెళ్ళిపోతాయి కావచ్చు ఇంకా. అది కూడా అలోవెరా గార్డెన్ మొత్తంలో మాకు చిన్ని కన్నయ్య ఉన్నాడు ఫ్రెండ్స్. చూడండి మా కన్నయ్యని. మా కన్నయ్య చేతిలో వేణువు లేదు ఫ్రెండ్స్, మిస్ అయింది, తెచ్చి పెట్టాలి. చూడండి ఇంతసేపు మీకు చూపించిన ఫ్రెండ్స్ చెట్లు కొన్ని మిస్ అయ్యాయి, అందుకే ఒకేసారి మొత్తం చూపిస్తున్నా. చూడండి ఎలా ఉందో చెప్పి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి రెడ్, పింక్, ఆరెంజ్, ఇంకా బయట ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్లు, కానీ నేను బయటకు వెళ్ళట్లేదు, ఓన్లీ లోపల మాత్రమే తీస్తున్నా. గేట్ లోపల ఉన్న చెట్లను మాత్రమే తీస్తున్నా ఫ్రెండ్స్. మా కన్నయ్య, ఇవి చిన్న చిన్న ఫ్లవర్స్ ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, గేట్ బయటకు వచ్చాను, రానని చెప్పగానే వచ్చాను ఇవి మీకు చూపించాలని. ఇంతసేపు ఫ్లవర్స్ రాలేదని చెప్పా కదా ఫ్రెండ్స్ లోపల ఉన్న చెట్లకి, ఇప్పుడు బయట ఫ్లవర్స్ వచ్చాయి చూడండి. ఇవైతే రెడ్ కలర్ ఫ్లవర్స్, ఇంతకుముందు పింక్ ఆరెంజ్ చూపించా కదా, ఇక్కడ రెడ్ కలర్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే అలోవెరా ఫుల్గా ఉంది. అలోవెరా ఫుల్ హెల్దీ. ఇవి తెలీదు ఫ్రెండ్స్ పేరు ఏంటో, కాకపోతే 3 ఉన్నాయి, చాలా బాగున్నాయి. మా బుద్ధుడు ఫ్రెండ్స్, చూడండి ఎలా ఉన్నాడో. ఇదేంటో తెలీదు ఫ్రెండ్స్, వైర్లుగా ఉంది, కాకపోతే పేరు తెలీదు నాకు, కానీ చూడడానికి అయితే బాగుంది. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇదేం చెట్టు ఫ్రెండ్స్, అన్నీ పెద్ద పెద్ద చెట్లు. చిన్న ఉన్నప్పుడు చూసా ఫ్రెండ్స్, మళ్ళీ ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయాయి.